నువ్వు లోకములో చెప్పిన వారికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయట. నిత్యము గోమహత్యం పఠించిన వారికి ఎన్ని సకల ఐశ్వర్యాలు వస్తాయో చెప్పలేమట. ఎదురుగా కదలాడే తల్లి, తండ్రి, గురువు, గోమాత వంటి ప్రత్యక్ష దైవంను గుర్తించలేక దేవుడెక్కడున్నాడు అనుకునే అజ్ఞానులం మనం. కనుక మిత్రులారా, మనము చేయవలసినది కేవలం చదవటము మాత్రమే. చదివి పుణ్యమును సంపాదించుకోవటం ఎంత సులభమో చూడండి. అయినా చదవలేకపోతే మన చేతులారా మనల్ని మనము దిగదార్చుకొనటమే కదా. గావో విశ్వస్య మాతరహం, గావో మమాగార్చసమ, గావో మే సంతుష్ట పృష్ఠత, గావో మే హృదయమే సంతతు, గావాం మధ్యమే వసామ్యహం. గోవు నా ముందు, నా వెనక, నా హృదయంలో ఉండాలి. నేను ఎల్లప్పుడూ గోవు మధ్యలో ఉండాలి. అంటే నేను గోవుల మధ్యలోనే ఉంటే సురక్షితంగా ఉంటానని. రాళ్ళు వద్ద పుత్రుడుంటే పుత్రునకు ధైర్యం